ఇట్లా ఎన్ని పనులు తీసుకున్నావు మా విశాఖ డిపార్ట్మెంట్ నువ్వు ఎంతమంది నాని చేస్తావు మీరు ఎన్నిసార్లు చెప్పాలి ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా మీకు ఎన్నిసార్లు చెప్పాలి దండేస్తాం మీకు ఇంతకన్నా పెద్ద దండేస్తాం అది పెడతాం అందరంటే దండేసుకో పైన వేసుకో పెట్టుకోపో మజా నేను కాదు వేసుకోమన్నా కూడా ఈ రికార్డు తీసుకున్నా మీరు బయట తీసుకొని ఫోన్లో రికార్డు తీసుకురా రవి ఆయన ప్రతి పనికి ఆఫీసులో లంచమే ఒక మెంబర్షిప్ కావాలన్నా లేకపోతే మన గంగా లైసెన్స్ ఇవ్వాలన్నా ఇలా ఎంఆర్ఓ అయితే ఆఫీస్లో ఎట్లయితే అవినీతి ఉంటుందో సేమ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లో అవినీతి జరుగుతూ ఉంది. మేము గతంలో 2018లో ఏసీబీకి పట్టించాం, మీ అందరూ గుర్తే. సేమ్ మళ్ళీ రిపీట్ అవుతుంది. మేము ఎందుకు ఏసీబీకి పట్టించినాం? మా గంగా బుద్ధులు కానీ తెనుగోళ్ళు కానీ రూపాయి పెట్టకుండా పని చేసుకున్నాం. మేము కొట్లాడుతున్నాం ఇక్కడ. ఒక డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా విలువ లేకుండా నేను అవినీతి గురించి మాట్లాడితే నా తలకాయ తీసేస్తా అంటాడా? నన్ను మెట్పల్లి అమ్ముతా అంటాడా? అది ఇప్పుడు మీ అందరికి వాయిస్ పెడతా. మీరే ఈ కమిషనర్కి పెడతారా, మంత్రికి పెడతారా? పెట్టుండ్రి. ఒక్కొక్క వ్యక్తికి 2000, 3000 రూపాయలు లైసెన్సులు ఇస్తే 1000 రూపాయలు. ఏంటి రావు ప్రూఫ్స్ ఎవిడెన్స్ చూపెడతాం. 9 మంది వాళ్ళు కార్యవర్గం ఉంటే 5 రాజీనామా చేశారు. కాదు, ప్రెసిడెంట్ సెక్రటరీ 9 మంది కార్యవర్గం ఉంటుంది మనకు. అందులో మెజారిటీ కోఆప్షన్ మెంబర్లు 5 రాజీనామా చేశారు. ఈయన ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటే వీళ్ళకి ఇన్ఫార్మ్ ఏమని చేసామంటే మీరు 9 మందిలో 5 రాజీనామా చేసిండ్రు, సర్వ సమావేశం నిర్వహించాలా, ఇదంతా చేసేది ఉంటుంది. కాబట్టి మీరు జనరల్ బాడీ పెట్టుకొని తీసుకున్నామంటే తర్వాత వాళ్ళు ఒకరు విత్డ్రా అయ్యారు, 4 విత్డ్రా అయితే మళ్ళీ అప్పటి వరకు అమౌంట్ వాళ్ళ దగ్గర గవర్నమెంట్ మన సొసైటీ అమౌంట్ అయితే ఉందట ఫీజు చేయమని బ్యాంక్ రాయడం జరిగింది తప్ప ఇందులో ఏం లేదు. ఫ్రీజ్ చేయమని రాయడం జరిగింది. తర్వాత మళ్ళీ వాళ్ళు విత్డ్రా అయ్యిండు, సొసైటీ విత్డ్రా అయ్యిండు. విత్డ్రా అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈరోజు విత్డ్రా చేయమండి, బ్యాంక్ నుంచి విత్డ్రా చేయండి అంటే విత్డ్రా చేస్తానని చెప్పినాం. ఇప్పుడు విత్డ్రా లెటర్ కూడా ఒడిపించేసినాం. ఆల్రెడీ బ్యాంక్ లెటర్ తెచ్చిండ్రు. దాంట్లో ఏముంది, సొసైటీ గొడవలలో వాళ్ళు ఒకటే క్యాస్ట్, ఒకటే 100 మంది ఉన్నారు, వాళ్ళు గొడవలు పడితే మనం ఏం చేస్తాం? ఇగో నేను జరిగిన స్కిల్ టెస్ట్ సభ్యులు ఉన్నారు, మీకు ఎంత అడిగినో ప్రిన్సిపల్ ముంగట చెప్పండి. సార్ చెప్పు, భయపడక మేము అంతా నిలబడతాం. చెప్పు మనిషికి 1500 ఎవరు అడిగిండ్రు? మనిషికి 1500 ఎవరు అడిగిండ్రు? ఎవరు అడుగుతారు? వాళ్ళు ఎందుకు భయపడిస్తారు మీరు? మేము అడిగినాము. మరి ఎవరు అడుగుతారు? మీరే కదా అడిగింది. నేను ఆఫీస్కి మామిడాలు ఏం అడిగిండ్రు మీరు పైసలు? మేమేం అడగలేదు. ఎందుకు అడగలేరు? ఎవిడెన్స్ మేము చూపెడతాం కదా. ఎవిడెన్స్ అరే క్యాండిడేట్ చెప్తున్నారు, మళ్ళీ ఇంకేం చెప్తారు? సార్ నేను ఒకటి చెప్తాను, ఇలా తమ్ముడు అకౌంట్ మీరు కలెక్టర్ గారికి ఇచ్చి ఇలా తమ్ముడు అకౌంట్ ఏదైతే బ్యాంక్ ట్రాన్సాక్షన్ నడుస్తుందో ఆ కలెక్టర్ మేడం ఏపీపించి ఇలా తమ్ముడు అకౌంట్ తీపియండి. తీపిస్తే ఎన్న అమౌంట్ ఎంత పడ్డదో మీకు ఈజీగా ఏర్పడుతుంది. నేను చెప్పడం అవసరం లేదు. తమ్ముడి పేరు ఏం పేరు? ఇది తమ్ముడి పేరు అకౌంట్ మేడం చెప్పి తీపియండి. ఎంత తీసుకోవడం ఒక 2 నెలల నుంచి స్టేట్మెంట్ తీపియండి. మీ జగిత్యాల నుంచి ఎంత అమౌంట్ పడుతుంది మీకు ఈజీగా ఏర్పడుతుంది. ఇంకోటి నేను జిల్లా ప్రెసిడెంట్ అయి ఉంటే ఇది లాక్ది ఏమంటాడు అంటే ఏసీబీకి పట్టిస్తే నేను మంచిగా చెప్పిన సార్ ఇజ్జత్ పోతుంది జగిత్యాల జిల్లాలో ఏసీబీకి పట్టిస్తే ఇది మంచి పద్ధతిగా మానుకున్నా అంటే ఏమంటాడు అంటే మీ మెట్పెల్లి కాచి మీ తలకాయలు లేపుతా, మెట్పెల్లి కాచి తలకాయలు లేపుతా అంటాడు. ఇబ్బంది పెడుతుందండి. ఇవన్నీ ఒకటి కాదు. వాళ్ళు అన్ని ఆవేశాలు అనిపించడం తప్ప వాళ్ళు ఎవరితో అనిపించుకున్నారు వాయిస్ రికార్డు. మేము ఎందుకు అంటామండి? ఒక నిమిషం మీరు రావుంది కదా ఇంటర్ కదా వాయిస్ వాయిస్ మా వాయిస్ ఎందుకు అవుతుంది? వాళ్ళు ఎవరితో గ్రూప్ లో రిలీజ్ చేస్తాం మీ వాయిస్ చేసుకోండి. నేను ఎందుకంటా? నాకేం అవసరం ఉండే? నిర్మల్ నాయత కాదు కదా. నిర్మల్ మాది. మేమెందుకంటే మీరే రికార్డ్ చేయించుకోవచ్చు రికార్డింగ్ సెంటర్లో. వాళ్ళు దరఖాస్తు పెట్టుకుంటున్నారు. మేమెందుకంటామండి? ఎంతమంది న్యాయం చేస్తున్నాం కానీ వాళ్ళకి అన్యాయం అనిపిస్తుంది అంతే. సరే ఇప్పుడు మొత్తం రికార్డు పెడతాము. మేము తప్పేమన్నా ఉంటే మీరు దానికి వచ్చేయండి. బరాబరి తీసుకోకపోతే ఇంకొక వారం రోజుల్లో కూడా జిల్లా గంగాపుత్రాలను కలిపి పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తామని చెప్పి ఈ మీ పత్రికా మీడియాగా మేము చెప్తున్నాం. ఇలాంటి అవినీతి పనులు ఆఫీసులో ఉండద్దు.
తక్షణం మీద మేము ఫైల్ అన్ని జప్తు చేసుకుని ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇక్కడ నిన్న మొన్న ఏది కల్వకోట్ల స్కిల్ టెస్ట్ పెట్టడం జరిగింది. నేను చెప్తున్నా, స్కిల్ టెస్ట్ పెడితే వీళ్ళు ఏదైతే కల్వకోట బొమ్మలకు సంబంధించిన వాళ్ళు వీళ్ళకి మేము ఇవ్వకపోతే కోర్టుకి ఆర్డర్ తీసుకొచ్చాం. కోర్టుకి ఆర్డర్ తీసుకొస్తే కూడా ఎలక్షన్ కోడ్ నుంచి పెట్టలేదు. అయినా మేము ఓపిక పట్టాం. ఎలక్షన్ కోడ్ అయిపోయింది. మేము అమెండ్మెంట్ చేయాలంటే ఒక ఊరు నుంచి ఒక విలేజ్ డిలే చేయమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇవ్వాలంటే కల్వకోటలోనే 50,000 రూపాయలు అడుగుతాడు డిలీట్ చేయాలంటే ఒక ఊరిని. తర్వాత ఇంకేమంటాడు అంటే బొమ్మలకు టెస్టింగ్ పెట్టాలి. ఇలా 2 ఆర్డర్లు వచ్చినాయి. ఒక ఊరిని డిలీట్ చేయాలి, బొమ్మలకు టెస్టింగ్ పెట్టాలి. ఫస్ట్ స్కిల్ టెస్ట్ ఏం చేయాలని చేసిండు? అది నేను చెయ్యా, ఫస్ట్ మీకు స్కిల్ టెస్ట్ పెడితే నాకు 1,00,000 2,00,000 వస్తాయని చెప్పి వీళ్ళతో పెట్టిపించుకున్నాను. నిన్న మేము కూడా ఒక జిల్లా ఆఫీసర్ అధ్యక్షుడిగా పోయినా, పైసలు అడిగిండు, చేసిండు. మేము మాట్లాడాము, ₹1 కూడా ఇవ్వలేదు. మేము బరాబర్ ఏసీపీ కొట్టిద్దామని ఆయన. కానీ ఎందుకంటే ఇక్కడ ఉన్నది గతంలో జరిగింది. మళ్ళీ అయితే కలెక్టర్ గారికి చెడ్డ పేరు వస్తుంది డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కాబట్టి మేము సైలెంట్ గా అయిపోయినాం. మీడియా అందరికి చెప్తా ఉన్నాము, ఈయన కల్వకోట ఒక భీమా పెద్ద మనుషులు మీరు ఆయనతో మాట్లాడితే క్లియర్ గా చెప్తాడు. తీసేయమంటే కూడా ఆయన తీసేయలేడు. పైసలు కావాలంట. ఊరు డిలీట్ చేయాలంటే పైసలు కావాలి. మరి అట్లా నువ్వు ఎన్ని సొసైటీ చేసినావు? ఎలక్షన్ కోడ్ లో 3 గ్రామాలకు టెస్టింగ్ పెట్టిండు. నువ్వు ఎట్లా పెట్టినావు అని చెప్పి రికార్డు మేము ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పెడితే వరకు ఇస్తలేడు. ఎక్కడ ఇచ్చేసి పిలిచి అడుగుంటారు మీరు క్లియర్ గా వివరణ తీసుకోండి. ఆయన ఏం చేసిండు? రికార్డు నువ్వు ఎలక్షన్ కోడ్ ఉన్నాక ఎట్లా పెట్టినా మేము అడిగినాం. అడిగితే బ్యాక్ డేట్ లో పెడతారట. నువ్వు ఒక ఆఫీసర్ ఉండి నువ్వు బ్యాక్ డేట్ ఎట్లా పెడతావు? నువ్వు ఎలక్షన్ కోడ్ ఎట్లా పెడతావు? కంప్లైంట్ ఇస్తాను పోతే ఏమన్నారు? ఒక ఆఫీసర్ అడిగితే అద్దు ఇస్తే ఢిల్లీ దాకా పోవాలని నౌకరికి పోతుంది. ఢిల్లీకి వెళ్ళి బాగా ఇబ్బంది అవుతుంది. కొన్ని గంగలో పోయి ఎలక్షన్ అయిపోయాక మాట్లాడరు అని చెప్పి ఆయన మేము ఊకున్నాం. ఇవన్నీ మేము ఊకుంటా మా తప్పిది. నువ్వు ఎన్ని పైసలు తీసుకోండి, బ్యాంక్ స్టేట్మెంట్లను చూస్తే ఏర్పడుతుంది. మీకు ఈజీగా చెప్తున్నా. ఈయన ఇక నేను తమ్ముడు బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వండి, ఈయన ఎంత పెద్ద అవినీతి పరుడు ఏర్పడుతుంది. మిస్టర్ దామోదర్ పైన కొన్ని అలిగేషన్స్ లెవెల్ చేయడం జరిగిందండి. ప్రవీణ్ డిఎఫ్సిఎస్ అధ్యక్షులు గారు, అదేవిధంగా చాలామంది కోఆపరేటివ్ అధ్యక్షులు ఫిషరీస్కి సంబంధించింది వాళ్ళు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కరప్షన్ ఛార్జెస్ లెవెల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు ప్రజావాణిలో కూడా వాళ్ళ ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది, ఆయన పైన చర్యలు తీసుకోమని. సో యాజ్ పర్ ద రూల్ ఆయనకి ఒక ఆపర్చునిటీ ఇస్తూ ఆయన ఎక్స్ప్లెనేషన్ కాల్ ఫర్ చేసిన తర్వాత దానిపైన ఒక సంపూర్ణమైన ఎంక్వైరీ ఆఫీసర్ని అపాయింట్ చేసి అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ మిస్టర్ దివాకర్ ఐఏఎస్ గారిని అపాయింట్ చేస్తూ ఆయన పైన ఎంక్వైరీ నిర్వహించడం జరుగుతుంది. ఎంక్వైరీ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆయన పైన తదుపరి చర్యలు బేస్డ్ అపాన్ ద ఎంక్వైరీ రిపోర్ట్ ఏవైతే రిపోర్ట్ వస్తుంది దాన్ని మేరకు చట్టరీత్యా అదేవిధంగా డిపార్ట్మెంటల్ ద్వారా ఆ రిపోర్ట్ పంపించి ఆయన పైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ హిస్ ఎక్స్ప్లెనేషన్ యాజ్ వెల్ యాజ్ ఎంక్వైరీ రిపోర్ట్